గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఎపిసోడ్ అన్నది ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుకెళ్ళింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని చిన్ని గారు అఫీషియల్గానే ఒక ఫిర్యాదు చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశారు గాదె సాయికృష్ణ మిస్సింగ్ మీద. తను క్లియర్గా చెప్పింది ఏంటి, ఒక మాజీ ఎంపీగా, ఒక ప్రజాప్రతినిధిగా విజయవాడలో ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ పడిపోతే చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకొని ఒక మనిషిని లాకప్లో చంపి బుడిద చేసేస్తే నాలాంటి వాళ్ళైతే నేను చూస్తూ కూర్చోలేను. అందుకని చెప్పి ఖచ్చితంగా లీగల్గా దీని మీద ముందుకెళ్లాల్సిందే అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అఫీషియల్గా నేను కంప్లైంట్ చేశాను, ఫిర్యాదు పంపించాను. ఈ ఒక్క దీని మీదనే కాదు, ఇక్కడ విజయవాడ కమిషనర్గా రాజశేఖర్ బాబు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా సిస్టమ్ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, ఏ విధంగా అర్ధరాత్రి ఇళ్ల మీదకి వస్తున్నారు, ఏ విధంగా సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, అన్ని విషయాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. ఒక మనిషిని లాకప్లో చంపేసి బూడిద చేస్తే ఎవరైతే చంపేశారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తిని అక్కడే పెట్టేసి ఇంకెవరితోనో విచారణ చేయిస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఫస్ట్ విజయవాడ పోలీస్ కమిషనర్ని సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత దీని ఇంటర్నల్ ఎంక్వైరీ కాదు, థర్డ్ పార్టీ అంటే మళ్ళీ సిబిఐతో విచారణ జరిపించాలి అన్నది కేశినేని నాని గారి, విజయవాడ మాజీ ఎంపీ గారి పాయింట్. నిజంగానే గుడ్ వర్క్. ఎవరో ఒకరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నెక్స్ట్ ఎవరో ఒకరు న్యాయస్థానాలు కూడా సుమోటోగా అన్న తీసుకోమని చెప్పి వరుస పెట్టి మనం లేఖలన్నా రాయలేము. ఎందుకంటే ఇక్కడ ఎవరి మీద కోపమో లేకుంటే ఎవరికి మీద పర్సనల్ గ్రిడ్జో ఉండక్కర్లేదు. మనందరి బాధ్యత ఏం కావాలి? ఒక మంచి సమాజం కావాలి. మనం తర్వాత భావితరాలు కూడా ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత కూడా మనలాంటి వాళ్ళ మీద, ప్రతి పౌరుడి మీద ఉంటుంది. మంచి సమాజం అంటే రాజకీయ కక్షలు సాధించడం, మంచి సమాజం అంటే పోలీసులు తీసుకెళ్ళి కొట్టడం, మంచి సమాజం అంటే న్యాయస్థానాలు లేకుండా ఇంకొకరు వ్యవస్థలని కనుక అధికారంలో ఉన్నంత కలిసిపోవడం, ఇది కాదు. వ్యవస్థలాగా పనిచేయాలి. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, ప్రతి పౌరుడి భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడబడాలి, స్వేచ్ఛగా జీవించగలగాలి. ఇక్కడ మళ్ళీ దారుణం ఏంటి అంటే, అధికార పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు సాయికృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయి దరిద్రులారా, హైలైట్ చేయాల్సింది ఇన్ని కేసులు అని కాదు. ఒక మనిషిని లాకప్లో తీసుకెళ్ళి చంపి బూడిద చేశారా లేదా చెప్పి తగలడంటారా? నేను ఒక లాయర్ ఆమె పట్టుకొని పేపర్లు, మీడియా సమావేశంలో పట్టుకొని చెప్పే కదా, ఎవడో ఏదో పనికిమాలినోడు రండి 13 కేసులు 23 కేసులు ఉన్నాడు, బందర్ రోడ్లో ఉంటారు రండ్రా ఎవడొస్తాడు, 2 కేసులు ఉన్నాయి, ఆ 2 కేసులే పెండింగ్లోనే, వాటి విచారణకి వెళ్ళాలి, మిగిలినవన్నీ కొట్టేశారు. ఆయన ఇక్కడ పాయింట్ ఏంటి? ఎన్ని కేసులు ఉన్నాయి కదా పాయింట్. ఇక్కడ అసలు ఏమయ్యాడు సాయికృష్ణ? అది పాయింట్. ఒకవేళ తల్లిదండ్రులు చెబుతున్నట్లు కొట్టి చంపేసి బూడి చేశారనంటే ఇంకా దేశంలో ఇంతకు మించిన పెద్ద క్రైమ్ ఇంకేమీ ఉండదు. పోలీసులే క్రిమినల్స్ అయితే ఎవరే ఏంటి ఇదంతా? దాన్ని వ్యతిరేకించాలి అంటున్నాం. దాన్ని బాధ్యత గల ఏ పౌరుడు అంగీకరించకూడదు అంటున్నాం. సాయికృష్ణ ప్లేస్లో ఏ పౌరుడైనా ఉండనియండి, అటువైపు పోలీసుల ప్లేస్లో ఏ పోలీస్ అయినా ఉండనియండి, తప్పే. ఏంటంటే ఒక మనిషిని చంపేసి బూడిద చేసేస్తారా? అసలు చర్చ దీని మీద కదా చేయాలి. నిజంగా ఈ రాష్ట్రంలో, దేశంలో వ్యవస్థలకి ఇది ఒక అగ్ని పరీక్షగా ఆ వ్యవస్థలు నిలబడతాయా లేదా యాజ్ యూజువల్గా వాళ్ళ విశ్వసనీయతను జనాల్లో కోల్పోతాయా అన్నది కూడా డెఫినెట్లీ వెరీ బిగ్ క్వశ్చన్.